చింతమడక వేదికగా కవిత వర్సెస్ బీఆర్ఎస్ వార్ నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళబోతోందా? కేసీఆర్ సొంతూరు చింతమడక నుంచే కవిత వార్ ఉండబోతోందా? ఇవాళ సిద్దిపేట జిల్లాకు కవిత వెళ్ళబోతున్నారు. చింతమడకలో కవిత బ్రతుకమ్మ సంబరాలు ఉండబోతున్నాయి. హరీష్ రావు నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకేసారి రెండు పిట్టలను కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. కవిత పర్యటనలో బీఆర్ఎస్ పార్టీలో అలజడి కనిపిస్తోంది అంటున్నారు. కవిత పర్యటన సందర్భంగా అక్కడ ఏమేం కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే జాగృతిని యాక్టివ్గా చేస్తున్నారు కవిత. జాగృతి అంటే కవిత అన్నట్లుగా గుర్తింపు ఉన్న విషయం మనకు తెలిసిందే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్లో కవిత యాక్టివ్గా ఉన్న సమయంలో కూడా జాగృతి పూర్తిగా కవిత ఆధ్వర్యంలోనే నడిచింది. కవిత దగ్గరుండి చూసుకున్నారు. విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా బతుకమ్మ సంబరాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో సైతం వ్యాప్తి చెందించడంలోనూ, అక్కడ సెలబ్రేట్ చేయడంలోనూ, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలోనూ, అక్కడ ఉన్నటువంటి మన భారతీయులతో కలిసి ముందుకు వెళ్ళడంలో కూడా కవిత చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జాగృతి ద్వారా బీఆర్ఎస్కు కూడా చాలా కలిసి వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇప్పుడు కవిత జాగృతి బతుకమ్మ సంబరాల్లో భాగంగా చింతమడక వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఏం కామెంట్స్ చేస్తారు? అక్కడ ఏదైనా ప్రకటనలు చేస్తారా? అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? మరి కవిత ఇప్పటికే చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు జాగృతిని ఇంప్రూవ్ చేయడం కోసం, పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడం కోసం. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇలాఖాలో ఏం చేయబోతున్నారు, ఎలాంటి కామెంట్స్ చేస్తారు? అక్కడ కూడా ఖచ్చితంగా ఈ రాజకీయాల గురించి మాట్లాడబోతున్నారా? నెక్స్ట్ ఏం బాంబు పేల్చబోతున్నారు కవిత అనే దానికి సంబంధించి ఎలాంటి సంచలన ప్రకటన కవిత నుంచి రాబోతుంది? ఎవరి గురించి కామెంట్స్ చేయబోతున్నారు? ఇలా చాలా ఆసక్తి నెలకొంది. కేవలం కాంగ్రెస్లోనో బీజేపీలోనో కాదు ఇలాంటి ఆసక్తి, బీఆర్ఎస్లో ముఖ్యంగా ఇలాంటి ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కవిత ఏం మాట్లాడారు? ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా కవిత మాట్లాడారు. ఒకసారి కవిత ఏం కామెంట్స్ చేశారో ముందుగా చూద్దాం. కవిత కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్ ఇప్పుడు కవిత ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ చర్చ జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, పీజేఆర్ కుటుంబంతో విష్ణుతో మాట్లాడారని కూడా చూసాం మనం. కానీ విష్ణు సున్నితంగా ఆ విషయాన్ని తిరస్కరించారంటూ చర్చ జరుగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఇక అన్ని పార్టీలలాగానే బీఆర్ఎస్కి కూడా గట్టి పోటీ ఇచ్చే ఆలోచనలో కవిత ఉన్నారు అంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భారీగా చేరికలు మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి మహేష్తో మాట్లాడదాం, మా ప్రతినిధి మహేష్. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కవిత ఏం కామెంట్స్ చేయబోతున్నారు, ఎలాంటి మూవ్స్ కవిత నుంచి ఉండబోతున్నాయి అంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు కవిత ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు, అందులోనూ చింతమడకలో. డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ? ఖచ్చితంగా నందు, ఇప్పటికే ట్రబుల్ షూటర్ ఇలాకాకు మొట్టమొదటిసారిగా కేసీఆర్ స్వగ్రామమైనటువంటి చింతమడకకు కవిత రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంగిలి పూల బతుకమ్మకు సందర్భంగా కవిత ఇక్కడ చేరుకోవడం, చింతమడక గ్రామంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పి ప్రధానంగా ఆసక్తికరంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చింతమడక వైపే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గ్రామంలో మరి కవితకు స్వాగతిస్తారా తిరస్కరిస్తారా అనే కోణంలో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క చింతమడక గ్రామస్తులు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు కవితకు స్వాగతం పలుకుతారని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ చూస్తుంటే హరీష్ రావు ఇలాకాలో ఇటువంటి ఒక కవిత ఇప్పటికే హరీష్ పై ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఇదే విధంగా కేసీఆర్ కు మోసం జరుగుతుంది హరీష్ వల్లనే చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరి చింతమడక గ్రామస్తులు ఎట్లా కవితను రిసీవ్ చేసుకుంటారు అంటే మానవతా కోణంలో ఈ యొక్క కేసీఆర్ కూతురు అని చెప్పి కవితను రిసీవ్ చేసుకుంటారా, లేకుంటే రాజకీయ లబ్ధి కోసం మరి ఈ యొక్క ప్రజలు ఎట్లా సమాధానం చెప్తారని చెప్పి
ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కలకలం లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత సొంత గ్రామానికి ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడడానికి వస్తున్న సందర్భంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రధానంగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో కవిత నేరుగా చింతమడకు చేరుకుంటుంది. అక్కడనే ప్రజలతో మమేకమై బతుకమ్మ ఆడడానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ యొక్క చింతమడక గ్రామంలో ఫ్లెక్సీలు కూడా వెలిసాయని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలు కూడా కవితకు రిసీవ్ చేసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ప్రకంపనలు మరి ఈ గ్రామంలో స్వాగతం పలికితే మరి కవితకు ఎటువంటి పరిణామాలు ఉంటాయి, తిరస్కరిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. పోలీసులకు ఒక సవాల్గా చెప్పుకో, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి గతంలో హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నటువంటి హరీష్ కు ఇక కవిత యొక్క వచ్చేటువంటి మార్గాన్ని ఎట్లా చూస్తారని చెప్పి ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు కవిత పర్యటనలో ఏం జరగబోతుంది, ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు, చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేస్తూ కీలకమైన నాయకుల్ని టార్గెట్ చేస్తూ వెళ్తున్న నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది. 2 విషయాలు ఇక్కడ, బీఆర్ఎస్ని ఎలా టార్గెట్ చేస్తారు అనేది ఒకటైతే, మరోవైపు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజకీయంగా నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతుంది. బలమైన అభ్యర్థిని అక్కడ నిలబెట్టాలని, అక్కడి నుంచే తన రాజకీయంగా తన పోటీ ఇక మొదలవబోతుంది పూర్తి స్థాయిలో అనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనబోతున్నారు. అందులోనూ చింతమడకలో పాల్గొనబోతున్నారు కేసీఆర్ గారి ఇలాఖాలో. అది కూడా జాగృతి అంటే కవిత అంటే జాగృతి అన్న స్థాయిలో పేరుంది, మనందరికీ తెలిసిందే. కవితకి చాలా కలిసి వచ్చినటువంటి ఫార్ములా అది, కవితకు చాలా పేరు తెచ్చినటువంటి జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనే కొనసాగుతూ అక్కడి నుంచే రాజకీయాలను నెరపబోతున్నారా, రాజకీయ పరమైనటువంటి స్టెప్స్ కూడా ఉండబోతున్నాయనేటువంటి చర్చ లేకపోలేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో హరీష్ పై కవిత గెలుస్తారా, పోటీ చేస్తారా అనే ప్రశ్న వచ్చినప్పుడు 36% మంది ఎస్ అంటుంటే 64% మంది నో అంటున్నారు. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 36% మంది ఎస్ అంటున్నారు, 64% మంది నో అంటున్నారు. సిద్దిపేటలో హరీష్ పై కవిత పోటీ కాబట్టి చింతమడకని ఎంచుకోవడం జరిగిందండి. మా ఊరే, ప్రత్యేకత ఏం లేదు, ఎప్పుడు చాలా సంవత్సరాలు ఊర్లో చేసుకున్నదే పండగ. సో మళ్ళీ వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి గతంలో 10 years ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. చీరల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. నిజంగానే 2 చీరలు ఇస్తామన్నారు. మహిళా ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు, కానీ ఇంతవరకు ఏం ప్రాసెస్ లేదు. ఏం చేసేవాడు మీ దాని గురించి? ఈ అన్ని పనులు చేసినట్టే వీళ్ళు బతుకమ్మ చీరలు కూడా ఎగ్గొడతా ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఈ బీసీలకు ఎగ్గొట్టిండ్రు, అట్లనే రిజర్వేషన్ అని చెప్పి 2500 ఇస్తామని మహిళలకు ఎగ్గొట్టిండ్రు, స్కూటీలు ఇస్తామని ఆడపిల్లలకి ఎగ్గొట్టిండ్రు, మినిస్ట్రీ ఇస్తామని మైనార్టీలకు ఎగ్గొట్టిండ్రు. చరిత్రలో మొదటిసారి లంబాడ మినిస్టర్ లేని ఫస్ట్ క్యాబినెట్ ఇది, ఎస్టీలకు మినిస్ట్రీ లేదు. సో ఇట్లా 1, 2 కాదు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలోకి దొక్కింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్టీ పట్ల ప్రజలకు ఏమాత్రం కూడా నమ్మకం లేదు. అట్లీస్ట్ సెంటిమెంటల్గా వాళ్ళకు కూడా ఆడపిల్లలకి ఇస్తే శుభం కాబట్టి ఆడపిల్లలకు బతుకమ్మ చీర ఇస్తే బాగుండేది, ఆడపిల్లలకు 2500 ఇస్తే బాగుండేది. అది ఇవ్వకుండా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గము, కరెక్ట్ కాదు, ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట, బతుకమ్మ అనేటువంటిది చాలా పెద్ద పాత్ర పోషించింది తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీసీలకు సంబంధించిన అంశం కానీ, క్షేత్రస్థాయిలో వసతులు లేకపోవడం కానీ, వాటి గురించి మన బతుకమ్మ పాటల రూపంలో కానీ బతుకమ్మ పోయినసారి కూడా బతుకమ్మ ఆడేటటువంటి చోట్ల ఎక్కడ లైట్లు సరిగా పెట్టలేదు ఈ ప్రభుత్వం, సెక్యూరిటీ ఇవ్వలేదు, కనీసం వాగులు చెరువులు క్లీన్ చేయనటువంటి పరిస్థితి. చెరువులు ఊర్లలో కొంత కంప తీపిచ్చి చేస్తే మంచిగా ఉంటుంది ఆడుకోవడానికి, అట్లా కూడా వేయలేదు కనీసం. సో ఈసారన్నా కొద్దిగా శ్రద్ధ పెట్టి అరేంజ్మెంట్స్, పోయిన సంవత్సరం నాకు చెప్పిన వాళ్ళైతే ట్యాంక్ బండ్లో కూడా సరైన లైట్స్ లేవని చెప్పారు. ఈసారి అట్లీస్ట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ. మీ చేతగాంతనంతో ఆడబిడ్డల్ని సెలబ్రేట్ చేసుకోకుండా చేసే పరిస్థితి రావద్దని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్టీవీ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ. బతుకమ్మ పండుగలో వచ్చిన ఆహ్వానం. ఈసారి కూడా టైం కే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే,
20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్ సప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడేక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.